ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 22. అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యుగయుగాలకు దేవుని యొక్క మహిమ కలగాలంటే మనము సిద్ధపడాలి. మనం సిద్ధపడితే సరిపోతుందా? సిద్ధపడగలమా? పడలేదు. అందుకని లాస్ట్ వారం 4 భాగాలు 4 అంశాలుగా మీకు చెప్పాను. యేసు ప్రభు వారు మనకి ఎలా వచ్చాడు? కాపరిగా వచ్చాడు. రెండవదిగా ఆయన రక్తం చేత నిబంధన చేసి మనల్ని ఏర్పరచుకున్నాడు. మూడవదిగా ఆ రక్తం చేత మనల్ని ఏం చేశాడు? సిద్ధపరిచాడు. దేనికి సిద్ధపరిచాడు అంటే తన చిత్త ప్రకారం కార్యాలు చేయాలి. అంతేగాని మన స్వసిద్ధ ప్రకారం కార్యాలు చేయడానికి పిలవలేదు. మనం ఆయన చిత్త ప్రకారం 4వ మాటగా మనల్ని సిద్ధపరిచిన దేవుడు ఆయన చిత్త ప్రకారం కార్యాలు చేయడానికి మనల్ని సిద్ధపరిచాడు. ఎలా సిద్ధపరిచాడు అనేది ఆ వాక్య భాగాన్ని విపులంగా మనము ఎదరికి వెళదాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు సమస్త విధములైన కృపను విస్తరింప చెయ్యగలడు. మీలో మీరు సర్వ సమృద్ధి గలవారిగా ముందు దేవుడు మనం ఏం చేస్తాడు? సర్వ సమృద్ధి అంటే ఎవడి? సర్వ సమృద్ధి అంటే అన్నిటిలోనూ అన్ని విషయాల్లోనూ లోటు లేకుండా. మీరు ఆలోచించుకోవచ్చు, మనకి ముందుగా వచ్చేది ధన సమృద్ధి, బంగారు సమృద్ధి, ఇవే గుర్తొస్తాయి. ఇంకా సమృద్ధి అంటే ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఇది సమృద్ధి. మరి సమృద్ధి, ఆరోగ్యం ఇస్తే సమృద్ధి ఎలాగా? ఆరోగ్యమే మహాభాగ్యము కదా చెప్తుంది. కోట్లు ఉన్న ఆరోగ్యముగా లేకపోతే అదేమవుతుంది? వ్యర్థం. తినడానికి ఈ రోజున చూడండి, చక్కగా మార్కెట్ నుంచి ఆనంద స్వీట్ల దగ్గర నుండి 1 కేజీ స్వీట్ తెచ్చుకోవడానికి ఆనంద సాయి ఆ స్వీట్లు తెచ్చుకోండి, పేజీ సంపూర్తిగా తిన్నామంటే మీకు రహస్యం చెప్తాను. ఆ ఫస్ట్ నైట్ రోజుని 7 కేజీలు 8 కేజీలు పెట్టారు స్వీట్లు. తెల్లారిసారి స్వీట్లు అన్ని తినేసేసి అంత ఇష్టం నాకు. అంటే ఎంత ధనమున్నా ఆరోగ్యం లేకపోతే, తినడానికి ఆరోగ్యం లేకపోతే అది సంపూర్ణ కాదు. సంపూర్ణమేనా? కాదు. దేవుడు ఈ రోజున మనల్ని సర్వ సంపూర్ణతను ముందు సిద్ధపరిచి మనల్ని ఏం చేశాడు? ఆయన చిత్త ప్రకారం కార్యాలు చేయడానికి. అంటే మనం సంపూర్ణంగా ఉంటేనే దేవుడు ఆయన కార్యాలు చేయడానికి మనము సిద్ధపడతాం. అందుకనే సంపూర్ణత లేకుండా
మనము ఆయన కార్యాలు చేయలేము. అందుకని ముందుగా మనల్ని ఏం చేశాడు? సిద్ధపరిచాడు. బైబిల్ గ్రంథాన్ని చూసుకుంటే కనుక ఐగుప్తు దేశాన్ని నుంచి సిద్ధపరిచిన వారు ఎలా సిద్ధపరిచారో తెలుసా? విడుదలనిచ్చి పస్కా బలి పశువును అర్పించి, ఇది మీకును నాకును నిబంధన రక్తము. నిబంధన రక్తం అంటే రక్త సాక్షిగా ఎవరు విడిపించని, ఎవరు విడుదల చేయలేని విడుదలను మీకు నేను ఇస్తున్నాను. ఎందుకు విడుదల ఇచ్చాడు యేసు ప్రభువు అంటే, ఐగుప్తు దేశంలో అన్య దేశంలో మనస్ఫూర్తిగా సంపూర్ణంగా ఆరాధించుకునే యోగ్యత లేదు. అక్కడ ఒక నిబంధన ఉంది ఐగుప్తు దేశంలో. ఏ నిబంధన? ఫరోయే దేవుడు, మీరు యెహోవాయే దేవుడు అనడానికి లేదు. అక్కడ సంపూర్ణత ఉందా? లేదు. సంపూర్ణతగా విడిపించి స్వతంత్రులుగా చేసి, నేను మీకు దేవుడిని నిబంధన చేసి పిలిచాడు. ఇంకా ఒకవేళ ఆకలి తప్పుకుంటారేమో, లేదు లేదు ఇండ్లు కట్టుకుంటారేమో, దాని గురించి ప్రయాసపడతారేమో, లేదు లేదు కట్టని పొలములు, నాటని తోటలు మీకు సమృద్ధి ఇస్తాను. అక్కడ మీరు తినుతూ త్రాగుతూ నన్ను ధ్యానించండి. ఇది సంపూర్ణత. ఈరోజు సత్య స్థితిలో పాప స్థితిలో ఉన్న నిన్ను నన్ను విడిపించి ఆయన రక్తము ద్వారా మనం సంపూర్ణంగా యోగ్యులుగా చేశాడు. ఇంకా వాక్యం ఎవరికి వెళ్తే కనుక మన అందరినీ యాజక సమూహంగాను రాజుల సమూహంగాను సొత్తైన ప్రజగా మనల్ని సంపూర్ణంగా చేశాడు. ఈరోజు ఆటంకం ఏదైనా ఉందండి? ఆటంకం లేదు. ఐగుప్తులో ఉన్నామా? లేదు. స్వతంత్రంగా ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సంపూర్ణంగా చేసిన వాడు దేవుడు. 18 గంటల ఎటుకలు తయారు చేయడంలో నిమగ్నమైపోయారు. ఆరాధన చేయడానికి అర్హత లేదు. ఈరోజు నీకు నాకు సంపూర్ణతనిచ్చాడు. అర్హత కోల్పోయేవారుగా కాదు, అర్హత పొందిన వారిగా. ఇది సంపూర్ణత, ఆరాధన. మరి మీరు అనుకోవచ్చు ధనము సమృద్ధి, అది అనుకోవచ్చు. ఏమండి, పౌలు శీలను చెరసాలలో వేస్తే, చెరసాలలో పౌలు శీలను ఎందుకు వేశారు? సువార్తను ప్రకటిస్తూ యేసు ప్రభువుని ఈ ప్రాంతంలో ప్రకటించకూడదని. ఎక్కడ వేశారు? జైలులో వేశారు. వీరు చప్పట్లు కొట్టి ఆరాధిస్తారేమో అని బండలు బిగించి, గొడ్డలు బిగించి ఆరాధించకుండా చేశారు. కానీ వారికి దేవుడిచ్చిన స్వతంత్రత బట్టి, ఆత్మశక్తిని బట్టి పాటలతో, పౌలు చెలలు పాటలతో ఆరాధించారు. బండలు బంధించలేకపోయింది. వారి ముందు బండలు ఆడలేకపోయింది. జైలు గోడలు బద్దలైపోయింది. ఈ రోజు నీకు ఏ బండలు ఉన్నాయి, ఏ అడ్డులు ఉన్నాయి? వారికంటే సంపూర్ణం కదా, సర్వ సంపూర్ణం కదా. ఇది భాగ్యం కదా అంటారా? మంగమ్మ గారు అనుకుంటారు, ఆ దేశంలో నన్ను ఆరాధించుకున్న సమయం లేదు, మా ఇంటికి వెళ్ళి ఆరాధించుకోవాలి అని ఆశ కలిగి ఉన్నారు. అక్కడ ఆవిడ ఆటంకం, కానీ ఇక్కడ స్వతంత్రత. ఇది సంపూర్ణత కదా. అందుకనే నిన్ను దేవుడు ఈనాటికి సిద్ధపరిచాడు. తప్పడం కొంచెం ఎదరికెళ్తే ఎపిసిలకు రాసిన పత్రిక 3 అధ్యాయము 20 వచనం. ఎపిసిలకు రాసిన పత్రిక
మనలో కార్య సాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగుతుంది. ఎక్కడండి ఆయన ఇచ్చిన సంపూర్ణత? తరతరములు సంఘములో ఆయనకి మహిమ కలుగుతుంది. ఈ తరము వారిగా మనల్ని సంపూర్ణంగా నిలబెట్టడానికి ఎందుకో తెలుసా? ఎవరు నిలబెట్టిన వారు అంటే తెలుసా? యేసు ప్రభు వారు. ఎందుకు నిలబెట్టారో తెలుసా? తరతరాలకు ఆయనకి మహిమ కలగాలని. తరతరాలకు నీ కన్న తల్లిదండ్రులకు నిన్ను బిడ్డగా ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఈ తరములో నిన్ను ఆయన నామాన్ని నువ్వు మహిమపరచడానికి. ఈ రోజు చూడండి, బిడ్డలేని వారు ఎంతో మంది ఉన్నారు. తరము గతించిపోయింది, తరము అంతమైపోయింది. మీకు ఒకటి చెప్పనా? దేవుణ్ణి ఆరాధించవలసిన తరము లోతుకిచ్చాడు. లోతు తర్వాత తరము ఏమైపోయింది? భ్రష్టత్వానికి వెళ్ళిపోయింది. అమ్మోయీలు, మోయాబీలు భ్రష్ట సంతానం అయిపోయింది. అసలు దేవుడు అబ్రహాముతో పాటు లోతుని ఏం చేశాడు? నీతిమంతుడిగా ఎంచాడు. ఎంచబడిన నీతిమంతుడిగా ఎంచబడిన లోతు తన కుటుంబం, తన తరము తర్వాత దేవుని మహిమ కలిగిందా? కానీ అంత మాత్రం వదిలేదు. వాగ్దానాన్ని జ్ఞాపకం ఎప్పుడు చేసుకుంటాడు దేవుడు. ఆ వాగ్దానం ఎప్పుడు దేవుడికి గుర్తొచ్చిందంటే రూతు తరములో గుర్తొచ్చింది. రూతు తరములో గుర్తొచ్చి రూతు నిజమైన దేవుడని గుర్తెరిగిన రూతు నీ దేవుడే నా దేవుడని సంకల్పంతో అత్తను వెంబడించింది. ఈ రోజు ఒకవేళ నీవు నీ పితరులు ఎరగకపోవచ్చు, నిన్ను సంపూర్ణంగా చేసి ఈ రోజు ఈ తరములో నిన్ను దేవుడిని మహిమపరచడానికి ఏర్పరచుకుంటుంది. నీవు నీ పిల్లల తరములో ఆగిపోకూడదు. నా పిల్లల తరములు ఆగిపోయినట్టు నా పిల్లల తరములు ఆగిపోకూడదని ఒక సంకల్పం నువ్వు కలిగి ఉంటే ఇదే దేవుని కార్యము. పాస్టర్ గారు మొదలెట్టారు, ఆశీర్వాదం చెప్తాడు అనుకుంటారా? అసలు దేవుణ్ణి ఆశీర్వదించడమే గొప్ప భాగ్యం అండి. దేవుణ్ణి ఆరాధించడమే గొప్ప భాగ్యం. దేవుని మహిమపరచడమే గొప్ప భాగ్యం. ఇది ఈ రోజున నీకు నాకు సమృద్ధి ఇచ్చాడు. ఇంకా ఎదరికి వెళితే యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు కదండి. ఐగుప్తు దేశానికి వెళ్ళి యోసేపు కాలంలో సమృద్ధి ఎన్ని సంవత్సరాలు సమృద్ధి ఇచ్చాడు? యోసేపు కాలంలో ఎన్ని సంవత్సరాలు ఐగుప్తు దేశంలో సమృద్ధి ఇచ్చాడు? 7 సంవత్సరాలు కదా. ఎందుకు 7 సంవత్సరాలు సమృద్ధినిచ్చాడు? మరలా 7 సంవత్సరాలు కరువు కాలము ఎదుర్కొనడానికి సమృద్ధిని ముందుగా ఇచ్చాడు. ఈ రోజు నేను అంటాను, నీటిలో కానీ ధనము కానీ ధాన్యము కానీ ఐశ్వర్యం కానీ ఏ సమృద్ధి ఉందో ఆ ఇచ్చిన సమృద్ధి రాబో తరానికి నువ్వు కరువుగా ఉండకూడదనే ఈ రోజు నేను ఇచ్చాడు. ఈ రోజు నీకు ఇచ్చిన సమృద్ధి ఎందుకు ఇచ్చాడు అని అంతరంగంలో నువ్వు ఆలోచన చేసి ప్రభువా నాకెందుకు ఇచ్చావు అని అనుకుంటే రాబో తరము, రాబో ఉత్పత్తి ఏదో ఉంది. అందుకని నీకు సమృద్ధి. సునాద సంవత్సరం అంటారు కదా, మీకు తెలుసా? సునాద సంవత్సరం అంటే బానిసను
50వ సంవత్సరానికి విడిపించాలి సునాద సంవత్సరంలో. అది అన్నిటికీ కూడా 49 సంవత్సరాలు బానిసగా ఉంటూ బానిసగా అడుగుడి పడిపోయి 50వ సంవత్సరంలో సునాద సంవత్సరంలో ఆ దాసుని విడిపించేయాలి. కారణం ఏంటి? ఆ దుఃఖ దినమును సమాప్తం చేసే దినము ఒకటి ఉంది. అదే సునాద సంవత్సరం అని పాటించాలి పాత నిబంధన ప్రకారం. ఈరోజు నీకు నాకు పెంతుకోస్తు దినం వచ్చింది కదా. పెంతుకోస్తు దినమున ఎలా ఏర్పడింది అంటే తన ఆత్మ చేత మేడగద్దలో 120 మందిని బలపరిచి, తన ఆత్మ చేత బలపరిచి. ఏ తరమది? ఆదిమ సంఘం అపోస్తలుల తరము. మరి ఈ రోజు వరకు కూడా అది ఆగిందా? నీ తరం వరకు కూడా ఆగలేదు. అందుకనే నిన్ను నన్ను బలపరిచి సమృద్ధినిచ్చి ఏర్పరిచాడు. ఇది యోగ్యత అంటే, ఇది ఆశీర్వాదం అంటే. నువ్వు నేను అనుకోవచ్చు, ఎలాగైనా నేను మందిరానికి వెళ్ళి ఆత్మతో సత్యంతో ఆరాధించాలనుకోవచ్చు. మనము ఫ్రీగా రావడానికి అవకాశం లేదండి. కారణం ఏంటి? యేసు ప్రభు ఆహ్వానించిన, దేవుడు అనుకూలతనిచ్చిన మనకు ఫ్రీగా రావడానికి అవకాశాలు లేవు. కారణం ఏంటి? మన చుట్టూ అపవాది పొంచి ఉన్నాడు. ఎలా ఆటంకపరచాలి, ఎలాగ దేవునికి ఈ తరములో ఈ బిడ్డను మహిమకరం, దేవునికి మహిమ తెచ్చేదానిగా ఉంచనివ్వకూడదనే సంకల్పం వాడికి ఎక్కువ ఉంటుంది. ఎన్ని ఆటంకాలు వస్తాయి తెలుసా మీకు? మరి చిన్న వచ్చినా మనం తెంచుకోలేని బంధకాలని. సమయానికి చుట్టాలు రావచ్చు. చుట్టాలతో బంధం ఏంటంటే పాస్టర్ గారు సంతోషమే కదా అనుకోవచ్చు మీరు. కానీ ఎవరు సంతోషిస్తారో తెలుసా? చుట్టాలు వచ్చి నువ్వు సంతోషం పెట్టి నీతో పాటు ఎవరు సంతోషిస్తారో తెలుసా? ఎవరు బాధపడతారో తెలుసా? నా బిడ్డ ఎందుకు రాలేదు, నా బిడ్డ ఎందుకు రాలేదు. ఆ స్థానంలో ఆయన పనిదృష్టి ఎప్పుడు ఉంటుందండి. నువ్వు ఉండే స్థానంలో ఆయన పనిదృష్టి ఉంటుంది. నా బిడ్డ ఎందుకు రాలేదు? సల్లపూట ఎలా ఉండవలసిన స్థానంలో ఆదామవ్వల లేరు. ఆయనకి కలవరం వచ్చింది. ఆదామా ఎక్కడ? ఒక చుట్టుపాటులో కలవరం వచ్చింది. ఆదామా ఎక్కడ? ఎక్కడి నుంచి అడిగిన స్వరము? సిట్టి చోట నుండి. మీకు చెప్పింది ఎవరు? మిమ్మల్ని మోసపుచ్చింది ఎవరు? అది తర్వాత సంగతి. అంటే ఒక్క క్షణము నువ్వు ఆయన సన్నిధిలో కనపడకపోతే ఆయన కలవరమేనండి. అటువంటి సమృద్ధి నీకు నాకు ఇచ్చిన దేవుడు గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా వాక్యం ఏం చెప్తుందంటే చూడండి, యేసేపు కాలంలో 7 సంవత్సరాలు సమృద్ధి ఇవ్వడానికి కారణము తన కుటుంబమే కాదు, ఆ దేశ ప్రజలందరూ కరువును అనుభవించలేదు. పేరుకు కరువు కాలమే, కానీ ఏ లోటు ఉండదండి. అప్పుడు యోసేపుకు పేరు పెట్టాడు. ఏం పేరండి అది? ఆ పేరుకి అర్థం అమ్మా ఫలించేది కొమ్మ. ఎవరి ఫలించేది కొమ్మ నీ చెట్టు అయితే, నీ దొడ్డిలో ఉంటే, ఆ ఫలించేది కొమ్మకు కాయలు కాస్తే నీ కుటుంబానికే కాదు, నీ పక్కింటి వారికి కూడా సమృద్ధి కదండి. కాబట్టి రైతుకు 60 బస్తాలు సమృద్ధి పంట పండిందనుకోండి, రైతు ఆనందిస్తారు. ఓకే, మరి పండిన పంట ఎక్కడికి వెళ్తుంది? రైతు విక్రయిస్తాడు. రైతుతో పాటు కొన్నవారు కూడా నాకు ఆహారం దొరికింది,
ఆనందపడతారు లేదా? ఏమండి, ఈరోజు గేదెలు అర లీటర్ పాలు కొనుక్కుంటే సరిపోద్ది. ఈరోజు రైతులందరూ పాడి కోల్పోతున్నారు. మరి రైతులందరూ కోలేవాళ్ళైతే పాడి అమ్మేవారు. అందుకనే వ్యర్థమైన వాటితో పాలు తయారు చేసి ప్యాకెట్లు అమ్మేస్తున్నారు. అంటే ఈ తరములో నువ్వు కష్టపడి శ్రమించి మరో తరానికి నాణ్యమైన ఆహారం ఇవ్వాల్సిన తరము ఆగిపోతే రాబో తరము ఏమవుతుందండి? కరువు. ఇది ఇష్టం లేదు. ఈ సమృద్ధి నీకు ఇచ్చాడు అంటే రాబో తరములో నువ్వు అందిస్తున్నావని లెక్క. రాబో తరములో దేవుని మహిమపరిచే దినాలు నువ్వు ఇస్తున్నావని లెక్క. అందుకు నీకు సమృద్ధి. ఏ సమృద్ధి? సర్వ సమృద్ధి. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా వచ్చిన చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అది తర్వాత చదువుతాం. దిన వృత్తాంతం చదివారు కదా, 14వ వచనం చదవండి. మొదటి దిన వృత్తాంతాలు 29వ అధ్యాయం 14. ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రము వాడను, నా జనులు ఎంత మాత్రము వారు సమస్తమును నీ వలనే కలిగినది. ఈ స్వసంపాద్యములో మేము నీకు దావీదు గారు అంటున్నారు, ఇంత సమృద్ధి నీకు నాకు నా ప్రజలకు ఇచ్చావే, ఇది నీవిచ్చిందే కదా. స్వసంపాద్యము అంటే దేవుని సొత్తు. అంటే ఈరోజు నిన్ను ఆశీర్వదించి నీ ఫలమును నీ యొక్క ఆరోగ్యమును ఆశీర్వదించి ఇచ్చాడు అంటే అది స్వసంపాద్యం అయింది. అందులో నుంచి నేను ఇవ్వడానికి మనసు ఇచ్చావే, ఇది భాగ్యం. అందరికీ మనసు ఉండదండి, అందరికీ మనసు ఉండదు. సమృద్ధి వస్తుంది, అందరికి ఇచ్చే మనసు ఉండదు. కారణం ఏంటి? అననీయ చెప్పారు. అననీయ సభ్యురాలు కాకూడదు. కారణం ఏంటి? అననీయ సభ్యురాలు తనకు కలిగిన దాంట్లో అమ్మి అందరూ తీసుకొస్తే అననీయ సభ్యురాలు ఏమని చేశారు? సగం ఉంచుకుని సగము ఇదే అమ్మాలని చెప్పేసి అబద్ధం ఆడిన వారు. అదే యోసేపు గొడవలో ధాన్యం అయిపోయిందండి అని చెప్పాడా? ఆఖరి గింజ వరకు దేశ సమృద్ధి కొరకు, దేశ ఆకలి కొరకు పంచిపెట్టాడు. తన ఇంటి వారి కోసమే కాదు, తన దేశంలో ఉన్న ప్రజలందరి కోసం ఖర్చు పెట్టాడు. అదే యోసేపు అననీయ సభ్యురాలు అయితే తరము కొనసాగేది కాదు. నిన్ను నన్ను ఈ రోజున సమృద్ధిగా ఏర్పరచుకున్నాడంటే నీ నుండి దేవుని చిత్త ప్రకారం కార్యం చేయబోతున్నాడు. కార్యం చేయబోతున్నాడు. అదే నీవైతే, అదే నీ కుటుంబం అయితే ఆనందమా కాదా? ఆనందమా కాదా? చెప్పరే, ఆనందమే. నేను ఇచ్చేదానిగా పెట్టాడు, నన్ను ఇచ్చేవాడిగా పెట్టాడు. ఇది ఆనందం. ఇచ్చుట్ల ఆనందం కదండి, తీసుకుంటున్న ఆనందం, ఇచ్చుట్ల. అది పిలుపు. ఇప్పుడు చదవండి, పిలుపు అర్థమవుతుంది. పిలుపు 4:18 కాగాలేదు అక్కడ. సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు పుచ్చుకొని తక్కువ లేకుండా అవి
మనోహరమైన సువాసనయు సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై యాగమునై. అంటే నువ్వు సమృద్ధి కలిగి ఉంటే, ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, పౌలు గారు ఎవరిని కూడా చేయి చాచి నాకు ఇది కావాలని అడగలేదు. అంటే అడగలేదు, కానీ పిలుపు సంఘము పౌలుని బట్టి బలపరిచిన విధానం బట్టి పిలుపు సంఘము పౌలు పంచిన ప్రేమను బట్టి, పౌలు విత్తన వాక్యాన్ని బట్టి వారు మారు మనసు కలిగిన వారుగా, దేవుడు గొప్ప దేవుడిని ఎరిగిన వారుగా వారి సంఘముగా ఏకమై తన పౌలు, తన మమ్మల్ని మార్చిన సేవకుడు, మమ్మల్ని బలపరిచిన సేవకుడు, మమ్మల్ని ఆదరిస్తున్న సేవకుడు ఒట్టి చేతితో ఆకలితో ఉండడం ఇష్టం లేక ఎవరి చేత పంపించారని కానుకలు చదవండి. అతని చేత పంపించిన కానుకలు నాకు తక్కువ కాలేదు కనుకనే అది సువాసనగాను, మనోహరముగాను, ప్రీతికరముగాను, ఇష్టములైన యాగములైనవి ఎవరికండి? దేవునికి. అంటే సమృద్ధి నువ్వు కలిగి ఉంటే నీవు ఇచ్చే అర్పణ సేవకుడి కాదండి, ఇచ్చే అర్పణ దేవునికి. అది యాగములు. ఎవరి యాగం అది? ఏ కుటుంబం నుంచి ఇవ్వబడిందో అది యాగము. ఏ కుటుంబం నుంచి అయితే ఇవ్వబడిందో అది యాగము. ఈ రోజు నీకు సమృద్ధి, ధన సమృద్ధ, వస్తు సమృద్ధ, ఏ సమృద్ధి ఇచ్చినా సేవకుడికి, ఆదిమ సంఘంలో సేవకుడికి ఎందుకు ఇచ్చారో తెలుసా? సేవకుడు వేరే ఆలోచన తలపు లేకుండా ఆ సంఘం నిమిత్తము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడుగా ఉండాలి అని. ఎక్కడున్నా పౌలు ప్రతి సంఘ క్షేమం కొరకు, ప్రభువా నీ బిడ్డలను బలపరచు, నీ బిడ్డలను ఆశ్రయించు, నేను వదిలి వచ్చాను అనే తపన తాపత్రయము పౌలుకు ఎప్పుడు ఉండేది. ఇది ఇచ్చటలో ఆనందం. అది ఎలాగంటే యాగములు సువాసన అంటే విధవరాలు వేసిన 2 కాసులు ఆ కానుకల పెట్టి దగ్గర ఉండి చూస్తున్నాడు యేసుప్రభువు. ధనవంతులు ఇచ్చారు, లక్షలు వేశారు, కలిగిన వారు ఇచ్చారు, 1000 రూపాయలు ఇచ్చారు. కానీ విధవరాలు కానుకే శ్రేష్టంగా దేవుడు ఈమె వేసిన కానుక శ్రేష్టమైనది. కారణం ఏంటి? సువాసన, మంచి వాసన. అది యాగము. నువ్వు బలి అర్పణ చేయొచ్చు, యాగం చేయటం కాదు. మనం ఇచ్చే హృదయాన్ని బట్టి, ఇచ్చే నా కానుకను బట్టి ఎలాగిస్తున్నావు దేవుడు చూస్తాడండి. దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. ఏ హృదయంతో ఇచ్చావు, ఎలాగిచ్చావు, ఉంచుకుని ఇచ్చావా, లేక ఇచ్చావా, లేకపోతే తీర్మానం చేసుకున్నది ఇవ్వకుండా ఉన్నావా? సంపాద్యముగా ఇస్తానయ్యా, అదే మా ఆ వచనం. నీవిచ్చిన సమృద్ధేనయ్యా, మేము ఇవ్వగలిగే మనసు మాకు ఇచ్చావయ్యా, నాకే కాదు నా ప్రజలకు ఇచ్చావయ్యా అని ఆనందంతో ఇచ్చాడు. ఇది అర్పణగా, కృతజ్ఞతాభావంతో అక్కడ ఉన్నది కదా, కృతజ్ఞత కలిగిన వారుగా మమ్మల్ని చేసావు నాయన, చేసావు. మిమ్మల్ని చూడండి, కొంతమందికి మీరు ఇచ్చిన అర్పణ పక్క వారికి చెప్తారు, ఇదిగో నేను ఎంత ఇస్తున్నానని చెప్పేసి. ఇంత ఇచ్చేస్తావా? కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి చెప్పొద్దు అన్నాడు. అంటే నీ కుడి చేయి నీదే కదా, కుడి చేయి నీయే కదా. ఇదే తెలియకుండా ఉండాలంటే నీ పక్కోడి కంటే
కిలోమీటర్ దాటేస్తున్నాం దీన్ని బట్టి. అది నేను మీకు ఏదో చెప్పాలని చెప్పట్లేదు, మీకు వాక్యంలో ఉన్న ఆశీర్వాదం చెప్తున్నా, ఇచ్చుట్లో ఉన్న ఆశీర్వాదం చెప్తున్నాను. సమృద్ధి గలవాడిగా నిన్ను ఎందుకు పెట్టాడో చెప్తున్నా. సమృద్ధి గలవాడిగా పెట్టడం కారణము ఆయన మహిమనంద కావడానికే, మహిమనందటానికి. సిరివెల్ల అనోక్ గారు అంటాడు, చక్కటి పాట సమకూర్చాడు. ఏం చేశానయ్యా నీ కోసం, ఇప్పటికైనా ఇవన్నీ బ్రతుకు ఆశీర్వాదాలు. ఏం చేశానయ్యా నీకోసం, ఇది మనం లెక్క కడితే ఏం చేసాం? 1,00,000 రూపాయలు ఆదాయం, 1,000 రూపాయల ఆదాయం, 1,00,000 రూపాయల ఆదాయం, సమృద్ధి. ఒకసారి పాకలో, దోమలో, రొచ్చులో, పాకలో, గేదెల పాకలో పడుకోవడానికి స్థానం ఇచ్చిన నిన్ను పరుపు మీద సన్ గ్లాస్, అప్పుడు సన్ గ్లాస్ మంచమంటే గొప్ప, ఇప్పుడు ఏ టేక్ అండి? బర్మా టేక్. 1,00,000 రూపాయలు అవుతుంది. 1,00,000, 1,50,000, 70 మంచిగా. ఆ టేక్ మంచం నాకుంటే బాగుండు అనుకుంటున్నా, దేవుడు ఇచ్చేస్తున్నాడు. ముప్పావలెట్టి ముక్కు కూడా కొనుక్కోటాకే పాల్గొలేదు. ఇప్పుడు ముప్పాళ్ళ ముక్కు కొడతారు కదా, హారాలు, అరవంకీలు దేవుడు ఇచ్చాడు. బంగారమే కాదు, సర్వ సమృద్ధిని ఇచ్చాడు. ఏమి ఇచ్చావయ్యా నీకోసం? ఇదే ఇది ఇవ్వడంలో ఆనందం. ఇంకా ఇవ్వాలి, నేను నా దేవునికి ఇంకా ఇవ్వాలి అనే మనస్సు నీకుంటే దేవుడిని సమృద్ధిలోకి వచ్చినండి చూపించాను. ఇది కూడా పూర్తవట్లేదు ఈరోజు. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 13:16 ఉపకారములు ధర్మములు చేయమర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారమును ధర్మములు చేయుట మర్చిపోకుడి. ఎవరు రాస్తున్నారు? పౌలు గారు రాస్తున్నారు. మర్చిపోకండి. ఇది ఇష్టమైన యాగములు, దేవునికి ఇష్టమైనవి.
ఈరోజు ఉపకారం చేయటం పక్కనట్టండి, ఉపకారం చేసేవాడిని ఆటంకపరిచే దినాల్లో మనం ఉన్నాం. అవునంటారు కాదంటారా? ఉపకారం చేయడం పక్కన పెట్టండి, ఉపకారం చేసేవాడిని ఆటంకపరచడానికి ఎన్ని చేతులు లేస్తాయో తెలుసా మీకు? ఇక్కడ అంటున్నాడు మరువకుడి. ఒకవేళ మర్చిపోతావేమో, సమృద్ధి కలిగిందని మర్చిపోతావేమో. అందుకని అంటాడు కీర్తనకారుడు, అంటాడు నన్ను ధనవంతుడిగా ఉంచొద్దు, దరిద్రుడిగా ఉంచొద్దు. ధనవంతుడిగా ఉంటే నిన్ను మర్చిపోతానేమో, దరిద్రుడిగా ఉంటే నిన్ను దూషిస్తానేమో. ఆ రెండు యోగులు ఉన్నాయి కదండి. ఏమంటే ఆ రెండు యోగులు ఉన్నాయా? దరిద్రత లాజర్లో ఉంది, ఆ రెండు యోగులు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ధనవంతమా దరిద్రమా? గతము పోల్చుకోండి, గత దినాలు పోల్చుకోండి, గత సంవత్సరాలు పోల్చుకోండి. దరిద్రమా ధనవంతులమా? యోగు లాంటి ధనవంతుడు, కానీ మనం దరిద్రతకు అప్పగించలేదు. కారణం ఏంటి తెలుసా? ఆరాధించును.
దేవుడు మనతో మాట్లాడే దేవుడు, నీకు నాకు సమృద్ధి దేవుడు, ఇవ్వడానికి ఇచ్చే చేతుగా మనం మార్చే దేవుడు, ఇచ్చే హృదయాలు మనకి ఇచ్చిన దేవుడు, సర్వ సమృద్ధిని మనకి ఇచ్చిన దేవుడు, ఉపకారం చేయటం, ధర్మం చేయటం మరొకటిని దేవుడు యొక్క లేఖనం చెప్తుంది. ప్రభువా, ఇచ్చిన కొలది నేను దీవించే దేవుడే ఉన్నాడు. ఇచ్చిన కొలది దేవుడు దీవించేవాడే. ఇచ్చిన కొలది దేవుడు, అది దేవునికి సువాసనగా యాగముగా దేవుడికి సన్నిధికి చేర్చబడుతుంది. ఈ చేతులు ఇచ్చే చేతులుగా మార్చిన దేవుడు, నీకు సమృద్ధి ఇచ్చిన దేవుడు. అది ఆరోగ్యమైన, ధనమైన, సమృద్ధైన, పాడి పంటైనా, ఇంకేదైనా, అది ఉద్యోగం, వ్యాపారాలు, ఏదైనా సమృద్ధితో నడిపించిన దేవుడు, గొప్ప దేవుడే. మనస్ఫూర్తిగా ప్రభువా, నేను ఆననయ్య సభ్యులలాగా ఉండకూడదు ఆయన. ఏ సేపులు హెచ్చించిన దేవుడు ఆయన, నన్ను కూడా హెచ్చించిన దేవుడు అయ్యా నీవేనయ్యా. నేను విమోచించిన దేవుడు నీవేనయ్యా. బంధకాల నుండి విడిపించిన దేవుడు ఉందండి. దరిద్ర స్థితి నుండి నైనా నన్ను ఉన్నతమైన స్థితికి మార్చిన దేవుడు అయ్యా. ఒక భక్తుడి తిండికి లేక ఉన్నవారు తండ్రి, ఈ రోజు తండ్రి నేను ఉన్నతమైన స్థితి, 2-3 కోట్ల తిరగలిగే శక్తి, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు నీవేనయ్యా. ఒకప్పుడు తండ్రి కుటుంబం లేదు, బిడ్డలు లేరని ఆయన ఏడ్చిన హృదయమే నీకు కుమార్తెని, కుటుంబాన్ని, చక్కటి కుటుంబాన్ని ఇచ్చినాడు, చక్కటి భర్తని ఇచ్చినాడు. నువ్వేం చేస్తున్నావు? ఈ రోజున దేవుడి సన్నిధిలో నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని దొంగిలిస్తున్నావేమో. ఒక నిమిషం అలాగే కూర్చుందాం 2 నిమిషాలు దేవుడు నెమ్మది ప్రార్థిద్దాం. ప్రభువా, ఆత్మను దయచేసి ఆత్మపడిన పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఆత్మకుండానే అగ్నితో ప్రార్థించేవారు. స్థానం నీకు ఇచ్చాడు, ఇచ్చే స్థానం నీకు ఇచ్చాడు దేవుడు, ఇచ్చే స్థానం నీకు ఇచ్చాడు, ఇచ్చేవారుగా నిన్ను పెట్టాడు. యోసేపుని హెచ్చించిన దేవుడు, నిన్ను కూడా హెచ్చించిన దేవుడు, ఆ దేవుడే సజీవుడైన దేవుడు. నీతో ఉన్నవాడు నీ తరములు కనపరిచి మహిమ పరచదగ్గ దేవుడు. అట్టి దేవుడిని మనము కలిగి ఉన్నాము. ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ ఆయన తోడు మనకు సహాయకుడిగా ఆయనే ఉండాలి. ఆయనే తోడు. అది ఆశీర్వాదం నిత్యం కావాలి. యేసయ్య నామములో మనకందరికీ కలుగుగా. సమర్పణ చేయుము ప్రభువునకు. ఏప్రిల్కి రాసిన పత్రిక 13:20. అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యుగయుగాలకు దేవుని యొక్క మహిమ కలగాలంటే మనము సిద్ధపడాలి. మనం సిద్ధపడితే సరిపోతుందా? సిద్ధపడగలమా? పడలేదు. అందుకని
లాస్ట్ వారం 4 భాగాలు 4 అంశాలుగా మీకు చెప్పాను. యేసు ప్రభు వారు మనకి ఎలా వచ్చాడు? కాపరిగా వచ్చాడు. రెండవదిగా ఆయన రక్తం చేత నిబంధన చేసి మనల్ని ఏర్పరచుకున్నాడు. మూడవదిగా ఆ రక్తం చేత మనల్ని ఏం చేశాడు? సిద్ధపరిచాడు. దేనికి సిద్ధపరిచాడు అంటే తన సిద్ధ ప్రకారం కార్యాలు చేయాలి. అంతేగాని మన స్వసిద్ధ ప్రకారం కార్యాలు చేయడానికి పిలవలేదు. మనం ఆయన సిద్ధ ప్రకారం 4వ మాటగా మనల్ని సిద్ధపరిచిన దేవుడు ఆయన సిద్ధ ప్రకారం కార్యాలు చేయడానికి మనల్ని సిద్ధపరిచాడు. ఎలా సిద్ధపరిచాడు అనేది ఆ వాక్య భాగాన్ని విపులంగా మనము ఎదరికి వెళదాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు సమస్త విధములైన కృపను విస్తరింప చెయ్యగలడు. మీలో మీరు సర్వ సమృద్ధి గలవారిగా ముందు దేవుడు మనం ఏం చేస్తాడు? సర్వ సమృద్ధి అంటే ఎవడి సర్వ సమృద్ధి అంటే అన్నిటిలోనూ అన్ని విషయాల్లోనూ లోటు లేకుండా. మీరు ఆలోచించుకోవచ్చు, మనకి ముందుగా వచ్చేది ధన సమృద్ధి, బంగారు సమృద్ధి, ఇవే గుర్తొస్తాయి. ఇంకా సమృద్ధి అంటే ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఇది సమృద్ధి. మరి సమృద్ధి, ఆరోగ్యం ఇస్తే సమృద్ధి ఎలాగా? ఆరోగ్యమే మహాభాగ్యము కదా చెప్తుంది. కోట్లు ఉన్న ఆరోగ్యముగా లేకపోతే అదేమవుతుంది? వ్యర్థం. తినడానికి ఈ రోజున చూడండి, చక్కగా మార్కెట్ నుంచి ఆనంద స్వీట్లు దగ్గర నుండి 1 కేజీ స్వీట్ తెచ్చుకోవడానికి ఆనంద సాయి ఆ స్వీట్లు తెచ్చుకొని పేజీ సంపూర్తిగా తిన్నామంటే మీకు రహస్యం చెప్తారు. ఆ ఫస్ట్ నైట్ రోజుని 7 కేజీలు 8 కేజీలు పెట్టారు స్వీట్లు. తెల్లారిసారి స్వీట్లు అన్ని తినేసారు. అంత ఇష్టం నాకు. అంటే ఎంత ధనమున్న ఆరోగ్యం లేకపోతే, తినడానికి ఆరోగ్యం లేకపోతే అది సంపూర్ణంగా కాదా? సంపూర్ణమేనా? కాదు. దేవుడు ఈ రోజున మనల్ని సర్వ సంపూర్ణతను ముందు సిద్ధపరిచి మనల్ని ఏం చేశాడు? ఆయన చిత్త ప్రకారం కార్యాలు చేయడానికి. అంటే మనము సంపూర్ణంగా ఉంటేనే దేవుడు ఆయన కార్యాలు చేయడానికి మనము సిద్ధపడతాం. అందుకనే సంపూర్ణత లేకుండా మనము ఆయన కార్యాలు చేయలేము. అందుకని ముందుగా మనల్ని ఏం చేశాడు? సిద్ధపరిచాడు. బైబిల్ గ్రంథాన్ని చూసుకుంటే కనుక ఐగుప్తు దేశాన్ని నుంచి సిద్ధపరిచిన వారు ఎలా సిద్ధపరిచారు తెలుసా? విడుదలనిచ్చి పస్కా బలి పశువును అర్పించి, ఇది మీకును నాకును నిబంధన రక్తము. నిబంధన రక్తం అంటే రక్త సాక్షిగా ఎవరు విడిపించని, ఎవరు విడుదల చేయలేని విడుదలను మీకు నేను ఇస్తున్నాను. ఎందుకు విడుదల ఇచ్చాడు యేసు ప్రభువు అంటే ఐగుప్తు దేశంలో, అన్య దేశంలో
మనస్ఫూర్తిగా సంపూర్ణంగా ఆరాధించుకునే యోగ్యత లేదు. అక్కడ ఒక నిబంధన ఉంది ఐగుప్తు దేశంలో. ఏ నిబంధన? ఫరోయే దేవుడు, మీరు యెహోవాయే దేవుడు అనడానికి లేదు. అక్కడ సంపూర్ణత ఉందా? లేదు. సంపూర్ణతగా విడిపించి స్వతంత్రులుగా చేసి నేను మీకు దేవుడిని నిబంధన చేసి పిలిచాడు. ఇంకా ఒకవేళ ఆకలి తప్పుకుంటారేమో, లేదు ఇండ్లు కట్టుకుంటారేమో, దాని గురించి ప్రయాసపడతారేమో, లేదు కట్టని పొరములు, నాటని తోటలు మీకు సమృద్ధి ఇస్తాను. అక్కడ మీరు తినుతూ త్రాగుతూ నన్ను ధ్యానించండి. ఇది సంపూర్ణత. ఈరోజు సత్య స్థితిలో పాప స్థితిలో ఉన్న నిన్ను నన్ను విడిపించి ఆయన రక్తము ద్వారా మనం సంపూర్ణంగా యోగ్యులుగా చేశాడు. ఇంకా వాక్యం ఎవరికి వెళ్తే కనుక మన అందరినీ యాజక సమూహంగాను రాజుల సమూహంగాను సొత్తైన ప్రజగా మనల్ని సంపూర్ణంగా చేశాడు. ఈరోజు ఆటంకం ఏదైనా ఉందండి? ఆటంకం లేదు. ఐగుప్తులో ఉన్నామా? లేదు. స్వతంత్రంగా ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సంపూర్ణంగా చేసిన వాడి దేవుడు. 18 గంటల ఎటకలు తయారు చేయడంలో నిమగ్నం అయిపోయారు. ఆరాధన చేయడానికి అర్హత లేదు. ఈరోజు నీకు నాకు సంపూర్ణించాడు. అర్హత కోల్పోయేవారుగా కాదు, అర్హత పొందేవారుగా. ఇది సంపూర్ణత, ఆరాధన. మరి మీరు అనుకోవచ్చు ధనము సమృద్ధి, అది అనుకోవచ్చు. ఏమండి, పౌలు శీలను చెరసాలలో వేస్తే చెరసాలలో పౌలు శీలను ఎందుకు వేశారు? సువార్తను ప్రకటిస్తూ యేసు ప్రభువుని ఈ ప్రాంతంలో ప్రకటించకూడదని. ఎక్కడ వేశారు? జైలులో వేశారు. వీరు చప్పట్లు కొట్టి ఆరాధిస్తారేమో అని బండలు బిగించి ఆరాధించకుండా చేశారు. కానీ వారికి దేవుడిచ్చిన స్వతంత్రత బట్టి, ఆత్మశక్తిని బట్టి పాటలతో పౌలు చెలలు పాటలతో ఆరాధించారు. బండలు బంధించలేకపోయింది. వారి ముందు బండలు ఆగలేకపోయింది. జైలు గోడలు బద్దలైపోయింది. ఈ రోజు నీకు ఏ బండలు ఉన్నాయి, ఏ అడ్డులు ఉన్నాయి? వారికంటే సంపూర్ణం కదా, సర్వ సంపూర్ణం కదా. ఇది భాగ్యం కదంటారా? మంగమ్మ గారు అనుకుంటారు, ఆ దేశంలో నన్ను ఆరాధించుకున్న సమయం లేదు, మా ఇంటికి వెళ్ళి ఆరాధించుకోవాలి అని ఆశ కలిగి ఉన్నారు. అక్కడ ఆవిడికి ఆటంకం, కానీ ఇక్కడ స్వతంత్రత. ఇది సంపూర్ణత కదా. అందుకనే నిన్ను దేవుడు ఈ నాటికి సిద్ధపరిచాడు. తప్పడం కొంచెం ఎదరికెళ్తే ఎపిసిల్ రాసిన పత్రిక 2:3 అధ్యాయము 20 వచనం. ఎపిసిల్ రాసిన పత్రిక మనలో కార్య సాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము ఎక్కడండి? ఆయన ఇచ్చిన సంపూర్ణత. తరతరములు సంఘములో ఆయనకి మహిమ కలుగుతుంది. ఈ తరము వారిగా మనల్ని సంపూర్ణంగా నిలబెట్టడానికి ఎందుకో తెలుసా? ఎవరు నిలబెట్టిన వారు అంటే తెలుసా? యేసు ప్రభు వారు. ఎందుకు నిలబెట్టారో తెలుసా? తరతరాలకు ఆయనకి మహిమ కలగాలని.
తరతరాలకు. నీ కన్న తల్లిదండ్రులకు నిన్ను బిడ్డగా ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఈ తరములో నిన్ను ఆయన నామాన్ని నువ్వు మహిమపరచడానికి. ఈ రోజు చూడండి, బిడ్డలేని వారు ఎంతో మంది ఉన్నారు. తరము గతించిపోయింది, తరము అంతమైపోయింది. మీకు ఒకటి చెప్పనా, దేవుణ్ణి ఆరాధించవలసిన తరము లోతుకిచ్చాడు. లోతు తర్వాత తరము ఏమైపోయింది? భ్రష్టత్వానికి వెళ్ళిపోయింది. అమ్మోయిలు, మోయాబీలు భ్రష్ట సంతానం అయిపోయింది. అసలు దేవుడు అబ్రహాముతో పాటు లోతుని ఏం చేశాడు? నీతిమంతుడిగా ఎంచాడు. ఎంచబడిన నీతిమంతుడిగా ఎంచబడిన లోతు తన కుటుంబం, తన తరము తర్వాత దేవుని మహిమ కలిగిందా? కానీ అంత మాత్రం వదిలేదు. వాగ్దానాన్ని జ్ఞాపకం ఎప్పుడు చేసుకుంటాడు దేవుడు. ఆ వాగ్దానం ఎప్పుడు దేవుడికి గుర్తొచ్చిందంటే రూతు తరములో గుర్తొచ్చింది. రూతు తరములో గుర్తొచ్చి రూతు నిజమైన దేవుడని గుర్తెరిగిన రూతు నీ దేవుడే నా దేవుడని సంకల్పంతో అత్తను వెంబడించింది. ఈరోజు ఒకవేళ నీవు నీ పితరులు ఎరగకపోవచ్చు, నిన్ను సంపూర్ణంగా చేసి ఈ రోజు ఈ తరములో నిన్ను దేవుని మహిమపరచడానికి ఏర్పరచుకుంటుంది. నీవు నీ పిల్లల తరములో ఆగిపోకూడదు. నా పిల్లల తరములో ఆగిపోయినట్టు నా పిల్లల తరములో ఆగిపోకూడదని ఒక సంకల్పము నువ్వు కలిగి ఉంటే ఇదే దేవుని కార్యము. పాస్టర్ గారు మొదలెట్టారు, ఆశీర్వాదం చెప్తాడు అనుకుంటారా? అసలు దేవుణ్ణి ఆశీర్వదించడమే గొప్ప భాగ్యం అండి. దేవుణ్ణి ఆరాధించడమే గొప్ప భాగ్యం. దేవుని మహిమపరచడమే గొప్ప భాగ్యం. ఇది ఈ రోజున నీకు నాకు సమృద్ధి ఇచ్చాడు. ఇంకా ఎదరక వెళితే యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు కదండి. ఐగుప్తు దేశానికి వెళ్ళి యోసేపు కాలంలో సమృద్ధి ఎన్ని సంవత్సరాలు సమృద్ధి ఇచ్చాడు? యోసేపు కాలంలో ఎన్ని సంవత్సరాలు ఐగుప్తు దేశంలో సమృద్ధి ఇచ్చాడు? 7 సంవత్సరాలు కదా. ఎందుకు 7 సంవత్సరాలు సమృద్ధినిచ్చాడు? మరలా 7 సంవత్సరాలు కరువు కాలము ఎదుర్కొనడానికి సమృద్ధిని ముందుగా ఇచ్చాడు. ఈ రోజు నేను అంటాను, నీటిలో కానీ ధనము కానీ ధాన్యము కానీ ఐశ్వర్యం కానీ ఏ సమృద్ధి ఉందో ఆ ఇచ్చిన సమృద్ధి రాబో తరానికి నువ్వు కరువుగా ఉండకూడదనే ఈ రోజు నేను ఇచ్చాడు. ఈ రోజు నీకు ఇచ్చిన సమృద్ధి ఎందుకు ఇచ్చాడు అని అంతరంగంలో నువ్వు ఆలోచన చేసి ప్రభువా నాకెందుకు ఇచ్చావు అని అనుకుంటే రాబో తరము, రాబో ఉత్పత్తి ఏదో ఉంది. అందుకని నీకు సమృద్ధి. సునాద సంవత్సరం అంటారు కదా, మీకు తెలుసా? సునాద సంవత్సరం అంటే బానిసను 50వ సంవత్సరానికి విడిపించాలి. సునాద సంవత్సరంలో అది అన్నిటికీ కూడా 49 సంవత్సరాలు బానిసగా ఉంటూ బానిసగా అడుగుడి పడిపోయి 50వ సంవత్సరంలో సునాద సంవత్సరంలో ఆ దాసుని విడిపించేయాలి. కాలం ఏంటి? ఆ దుఃఖ దినమును సమాప్తం చేసే దినము ఒకటి ఉంది. అదే సునాద సంవత్సరం అని పాటించాలి పాత నిబంధన ప్రకారం. ఈరోజు నీకు నాకు పెంతుకోస్తు దినం వచ్చింది కదా. పెంతుకోస్తు దినమున ఎలా ఏర్పడింది అంటే తన ఆత్మ చేత మేడగద్దలో 120 మందిని బలపరిచి, తన ఆత్మ చేత బలపరిచి, ఏ తరమది?
ఏ తరం అది? ఆదిమ సంఘం అపోస్తలుల తరము. మరి ఈ రోజు వరకు కూడా అది ఆగిందా? నీ తరం వరకు కూడా ఆగలేదు. అందుకనే నిన్ను నన్ను బలపరిచి సమృద్ధినిచ్చి ఏర్పరిచాడు. ఇది యోగ్యత అంటే, ఇది ఆశీర్వాదం అంటే. నువ్వు నేను అనుకోవచ్చు, ఎలాగైనా నేను మందిరానికి వెళ్ళి ఆత్మతో సత్యంతో ఆరాధించాలనుకోవచ్చు. మనము ఫ్రీగా రావడానికి అవకాశం లేదండి. కారణం ఏంటి? యేసు ప్రభు ఆహ్వానించిన, దేవుడు అనుకూలతనిచ్చిన మనకు ఫ్రీగా రావడానికి అవకాశాలు లేవు. కారణం ఏంటి? మన చుట్టూ అపవాది పొంచి ఉన్నాడు. ఎలా ఆటంకపరచాలి, ఎలాగ దేవునికి ఈ తరములో ఈ బిడ్డను మహిమకరం, దేవునికి మహిమ తెచ్చేదానిగా ఉంచనివ్వకూడదనే సంకల్పం వాడికి ఎక్కువ ఉంటుంది. ఎన్ని ఆటంకాలు వస్తాయి తెలుసా మీకు? మరి చిన్న చిన్న వచ్చినా మనం తెంచుకోలేని బంధకాలు. సమయానికి చుట్టాలు రావచ్చు. చుట్టాలతో బంధకం ఏంటంటే పాస్టర్ గారు సంతోషమే కదా అనుకోవచ్చు మీరు. కానీ ఎవరు సంతోషిస్తారో తెలుసా? చుట్టాలు వచ్చి నువ్వు సంతోషం పెట్టి నీతో పాటు ఎవరు సంతోషిస్తారో తెలుసా? ఎవరు బాధపడతారో తెలుసా? ఏసయ్య నా బిడ్డ ఎందుకు రాలేదు, నా బిడ్డ ఎందుకు రాలేదు. ఆ స్థానంలో ఆయన కనుదృష్టి ఎప్పుడు ఉంటుందండి. నువ్వు ఉండే స్థానంలో ఆయన కనుదృష్టి ఉంటుంది. నా బిడ్డ ఎందుకు రాలేదు? సల్లపూట ఎలా ఉండవలసిన స్థానంలో ఆదామవ్వల లేరు. ఆయనకి కలవరం వచ్చింది. ఆదామా ఎక్కడ? ఒక చుట్టుపాటులో కలవరం వచ్చింది. ఆదామా ఎక్కడ? ఎక్కడి నుంచి అడిగిన స్వరము? సిట్టి చోటు నుంచి. మీకు చెప్పింది ఎవరు? మిమ్మల్ని మోసపుచ్చింది ఎవరు? అది తర్వాత సంగతి. అంటే ఒక్క క్షణము నువ్వు ఆయన సన్నిధిలో కనపడకపోతే ఆయన కలవరమేనండి. అటువంటి సమృద్ధి నీకు నాకు ఇచ్చిన దేవుడు గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా వాక్యం ఏం చెప్తుందంటే చూడండి, యేసేపు కాలంలో 7 సంవత్సరాలు సమృద్ధి ఇవ్వడానికి కారణము తన కుటుంబమే కాదు, ఆ దేశ ప్రజలందరూ కరువును అనుభవించలేదు. పేరుకు కరువే, పేరుకు కరువు కాలమే, కానీ ఏ లోటు ఉండదండి. అప్పుడు యోసేపుకు పేరు పెట్టాడు. ఏం పేరండి అది? ఆ పేరుకి అర్థం అమ్మా ఫలించేది కొమ్మ. ఎవరి ఫలించేది కొమ్మ నీ చెట్టు అయితే, నీ దొడ్డిలో ఉంటే, ఆ ఫలించేది కొమ్మకు కాయలు కాస్తే నీ కుటుంబానికే కాదు, నీ పక్కింటి వారికి కూడా సమృద్ధి కదండి. కాబట్టి రైతుకు 60 బస్తాలు సమృద్ధి పంట పండిందనుకోండి, రైతు ఆనందిస్తాడు. ఓకే, మరి ఆనందించే పండిన పంట ఎక్కడికి వెళ్తుంది? రైతు విక్రయిస్తాడు. రైతుతో పాటు కొన్నవారు కూడా నాకు ఆహారం దొరికింది ఆనందపడతారు లేదా? ఏమండి, ఈరోజు గేదెలు 1 లీటర్ పాలు కొనుక్కుంటే సరిపోద్ది. ఈరోజు రైతులందరూ పాడి కోల్పోతున్నారు. మరి రైతులందరూ కొనేవాళ్ళైతే పాడి అమ్మేవారు. అందుకనే వ్యర్థమైన వాటితో పాలు తయారు చేసి ప్యాకెట్లు అమ్మేస్తున్నారు. అంటే ఈ తరములో నువ్వు కష్టపడి శ్రమించి మరో తరానికి నాణ్యమైన ఆహారం ఇవ్వాల్సిన తరము ఆగిపోతే రాబో తరము ఏమవుతుందండి? కరువు. ఇది ఇష్టం లేదు. ఈ సమృద్ధి నీకు ఇచ్చాడు అంటే రాబో తరములో నువ్వు అందిస్తున్నావని లెక్క.
రాబో తరములో దేవుని మహిమపరిచే దినాలు నడుస్తున్నామని లెక్క. అందుకు నీకు సమృద్ధి. ఏ సమృద్ధి? సర్వ సమృద్ధి. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా వచ్చిన చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అది ఈయన తర్వాత చదువుతాం. దిన వృత్తాంతాలు చదివారు కదా, 14వ వచనం చదవండి. మొదటి దిన వృత్తాంతాలు 29వ అధ్యాయం 14. ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రము వాడను, నా జనులు ఎంత మాత్రము వారు సమస్తమును నీ వలనే కలిగినది. ఈ స్వసంపాద్యములో మేము నీకు దావీదు గారు అంటున్నారు, ఇంత సమృద్ధి నీకు నాకు నా ప్రజలకు ఇచ్చావే, ఇది నీవిచ్చిందే కదా. స్వసంపాద్యము. స్వసంపాద్యం అంటే దేవుని సొత్తు. అంటే ఈరోజు నిన్ను ఆశీర్వదించి నీ ఫలమును నీ యొక్క ఆరోగ్యమును ఆశీర్వదించి ఇచ్చాడు అంటే అది స్వసంపాద్యం అయింది. అందులో నుంచి నేను ఇవ్వడానికి మనసు ఇచ్చావే, ఇది భాగ్యం. అందరికీ మనసు ఉండదండి, అందరికీ మనసు ఉండదు. సమృద్ధి వస్తుంది, అందరికి ఇచ్చే మనసు ఉండదు. కారణం ఏంటి? అననీయ చెప్పారు. అననీయ సప్యరాలు కాకూడదు. కారణం ఏంటి? అననీయ సప్యరాలు తనకు కలిగిన దాంట్లో అమ్మి అందరూ తీసుకొస్తే అననీయ సప్యరాలు ఏమని చేశారు? సగం ఉంచుకుని సగము ఇదే అమ్మాలని చెప్పేసి అబద్ధం ఆడిన వారు. అదే యోసేపు గొడవలో ధాన్యం అయిపోయిందండి అని చెప్పాడా? ఆఖరి గింజ వరకు దేశ సమృద్ధి కొరకు, దేశ ఆకలి కొరకు పంచిపెట్టాడు. తన ఇంటి వారి కోసమే కాదు, తన దేశంలో ఉన్న ప్రజలందరి కోసం ఖర్చు పెట్టాడు. అదే యేసు అననీయ సభ్యులు అయితే తరము కొనసాగేది కాదు.